తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు పనితీరుపై తెలుగుదేశం పార్టీ ముఖ్య నేతలు విచారం వ్యక్తం చేస్తున్నారు. అధికార పార్టీలో ఉన్న ప్రతిపక్షంలో ఉన్నట్లుందని నాయకులు కార్యకర్తలు ఆవేదన వ్యక్తం చేశారు. గత ప్రభుత్వంలోనే పనులు జరిగితే ఇప్పుడు ఎందుకు జరగడం లేదని టీడీపీ నేతలు ప్రశ్నించారు. మాకు ఈ ఎమ్మెల్యే వద్దని నినదించారు. 4 మండలాల ముఖ్య నాయకులు కార్యకర్తలు సమావేశమై ఏకగ్రీవ తీర్మానం చేశారు. ఇలాంటి సిచ్యువేషన్ వస్తుందని ఆ రోజు కూడా నేను అనుకోలేదు. ఒక సెంటర్ పోరాలు దశ దిశ ముఖ్య నాయకులు వల్లభనేని గిరిబాబు మాట్లాడుతూ గత సంవత్సరం ఇదే సమయానికి ఇక్కడ కూర్చున్నామని అప్పటి పరిస్థితిని గుర్తు చేసుకున్నారు. టీడీపీ కార్యకర్తలుగా ఉండి ఇలాంటి పరిస్థితి వస్తుందని ఏ రోజు అనుకోలేదన్నారు. ఇలాంటి దౌర్భాగ్య పరిస్థితి వస్తుందనుకుంటే అమెరికాలోనే ఉండేవాడేనని తెలిపారు. అమెరికాలో ఉన్నప్పుడు అనుకున్నది ఒక్కటే, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడిని గెలిపించుకోవాలి, రాష్ట్రాన్ని ప్రగతి పథాన నడపాలన్న భావనతో ఉన్నామన్నారు. అలాంటి ఉద్దేశంతో వచ్చి అందరం కలిసి పనిచేశామన్నారు. పార్టీ గెలిచిన తర్వాత పరిస్థితులన్నీ మారిపోయాయని, కార్యకర్తలకు కనీస గౌరవం లేకుండా పోయిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. తిరువూరులో అభివృద్ధి పనులు జరగడం లేదని విచారం వ్యక్తం చేశారు. నిందలు వేస్తున్నారు, బురద జల్లేందుకు ప్రయత్నిస్తున్నారని బాధపడ్డారు. పరిస్థితులు చూస్తుంటే చాలా బాధాకరంగా ఉందని, ఇలాంటి పరిస్థితులు రావడం దురదృష్టకరం అన్నారు. తిరువూరు పరిస్థితి బాగాలేదని చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకెళ్లామన్నారు. పార్టీ కోసం కష్టపడి వైఎస్ఆర్ కాంగ్రెస్ గవర్నమెంట్లో కేసులు పెట్టించుకున్న కార్యకర్తలు పార్టీ గెలిచిన తర్వాత కూడా అంతకంటే అవమానాన్ని ఇప్పుడు ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఏర్పడిందని తీవ్ర మనస్తాపానికి గురయ్యారు. తెలుగుదేశం పార్టీ నాయకులు ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఆర్గానిక్ ప్రోడక్ట్ సర్టిఫికేట్ అథారిటీ చైర్మన్ సేవల దేవదత్తు మాట్లాడుతూ మనం ప్రతిపక్షంలో ఉన్నప్పుడే పనులు జరిగాయి, ఇప్పుడు ఎందుకు జరగవు అని ప్రశ్నించారు. ప్రతి ఒక్క కార్యకర్తకు అండగా ఉండాలి, అభివృద్ధి వైపు మనం అడుగులు వేయాలి, మీరందరూ అధైర్యపడొద్దని కార్యకర్తలకు ధైర్యం చెప్పారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో అందరం కలిసి పార్టీ గెలుపు కోసం కృషి చేయాలనే నిర్ణయాన్ని అంగీకరించారు. ఈ కార్యక్రమంలో 4 మండలాల ముఖ్య నాయకులు, కార్యకర్తలు, పార్టీ అభిమానులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వస్తే ప్రభుత్వానికి ప్రజలకు మధ్య వారధిగా ఉండాల్సినటువంటి నాయకుల్ని ప్రభుత్వానికి దూరం చేశారు, ప్రభుత్వాధికారులకు దూరం చేశారు. పూర్తిగా ఏ ఒక్క నాయకుడు ప్రభుత్వాధికారులు నియంత్రించేటటువంటి పరిస్థితుల్లో లేని వారు. ప్రభుత్వాధికారులు దశ దిశ లేక ఇప్పటికైనా సమావేశం అవుతున్నందుకు ఇది అవకాశం కల్పించినటువంటి కొలికపూడి శ్రీనివాస్ గారికి నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ముందుగా. ఎందుకంటే వైసీపీ అరాచక పాలనలో ఎవరు రాని టైంలో, ఎవరు బయటికి రాని టైంలో మన కార్యకర్తలు, మన నాయకులు అందరూ వాళ్ళ శక్తికి మించి పోరాడి ఎన్నో కేసులు పెట్టించుకొని, యువత కూడా పోరాడి తిరువూరు కాదు, విజయవాడ కాదు, ఎన్ని ధర్నాలు పెట్టినా, ఎన్ని ప్రొటెస్టులు చేసినా, కేసులు పెట్టించుకొని పోరాడి తెచ్చుకున్న మన తెలుగుదేశం పార్టీని గవర్నమెంట్ లో తెచ్చుకున్న ఆనందం ఒక్క క్షణం కూడా ఉంచనీయకుండా చేశారు. దత్తు గారు కూడా కొంత చంద్రబాబు నాయుడు గారు చెప్పినప్పుడు నాకు కూడా అనిపించింది ఏంటంటే, మీరు కూడా 3 సంవత్సరాల ముందు పార్టీలో వచ్చి మీరు పోరాడారు, కానీ లాస్ట్ నిమిషంలో వచ్చుంటే బాగుండేదేమో, కనీసం ఇక్కడ ఉన్న నాయకులు